సార్ మీ ప్రాబ్లం ఏంటి? నువ్వు డాక్టరేనా? నేను డాక్టర్ని సార్, చెప్పండి. డిగ్రీ ఇది అంటే అది ఇంట్లో ఉంది సార్. నేను డాక్టర్ని. లేదు, నువ్వు వార్డ్ బాయ్ లెక్క కొడుతున్నావు. వార్డ్ బాయ్ లెక్కే కొడుతున్నావు. గుడ్, you're fine Abhishek. మీ టెస్ట్ అని కంప్లీట్గా అయిపోయాయి. You're completely fine. I don't think you need any further tests. This is good. No doctor, this ఇలా ఎలా చేస్తారు మీరు? దిస్ ఇస్ అట్రోషియస్. ఏమైంది? నాకు ప్రామిస్ చేశారు ఆఫీస్ లో ఇచ్చిన కూపన్స్ లో ఇంకా 10 టెస్ట్ లో ఉన్నాయి, చూడండి కావాలంటే. కూపన్సా? కార్పొరేట్ కూపన్స్. బట్ యూ కంప్లీట్లీ ఫైన్. మీకు ఇంకో టెస్ట్ అవసరం లేదు. నేను ఒప్పుకోను డాక్టర్, దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఫైన్. అసలు అలా ఎలా చేస్తారు మీరు? ఆర్ కంపెనీ ఇస్ పేయింగ్ యూ. This is not happening. Where is my phone? I'll call media and put you in consumer phone. దీనికి మీడియా ఎందుకు సార్? I'll put up a case on you. రే సంపర్కం సార్ని తీసుకెళ్ళి ఎండోస్కోపీ కొల్నోస్కోపీ రెండు ఒకేసారి చేయించు. వస్తాను. అంటే ఏం డాక్టర్? ఏం లేదు సార్, పైనుంచో పైపు కింద నుంచో పైపు పెట్టి మీ లోపల ఏం జరుగుతుందో ఒక సినిమా చూపించి మీరే చూడొచ్చు. వేరే టెస్ట్ లోనే చెప్పొచ్చు కదా. లేదండి, మీ కార్పొరేట్ కూపన్స్ లో 6 టెస్ట్లు మిగిలాయి, మీరు వెళ్ళి అవే చేయించుకోండి. ఓకే, యూ డోంట్ వరీ. సంపర్కం సార్ లిక్విడ్ ఎక్కించమ్మా, స్మూత్ గా అయిపోవాలి. కార్పొరేట్ కూపన్స్ పర్లేదండి, చేయించుకోవాలి. పర్లేదు. నందిని, ఇట్స్ చికెన్ గున్యా, బట్ దేర్ ఇస్ నథింగ్ టు వరీ. నేను మీకు ప్రిస్క్రిప్షన్ ఇస్తాను. ఇఫ్ యూ ఫాలో దాట్ కోర్స్ యుల్ బి ఫైన్. తొందరగా తగ్గిపోతుంది. యా, వెరీ ఫాస్ట్. సో బిఫోర్ దాట్ మీ బ్యాక్టీరియా చికెన్ గున్యా బ్యాక్టీరియా సబ్సైడ్ అవడానికి ఐ థింక్ నేను మీకు ఒక ఇంజెక్షన్ ఇస్తే యుల్ బి ఫైన్. డాక్టర్, నో యూ హ్యావ్ టు టేక్ దిస్ ఇంజెక్షన్. బ్యాక్టీరియా సబ్సైడ్ అవ్వాలి. వినవే పిచ్చిన, బ్యాక్టీరియా సబ్సైడ్ అవ్వాలమ్మా. పట్టుకో, గోల్ నాకు వద్దు. I've seen your reports, Abhishek. ఇది పెద్ద ప్రాబ్లమే కాదు. ఒక కాస్ట్ వేస్తే సరిపోతుంది. You will be fine. Abhishek. Yeah. A cast is enough. It's not major. అంటే ఇప్పుడే గూగుల్లో చూస్తున్నాను డాక్టర్, లైక్ స్ప్రింగ్ ఏదో అన్నారు. స్ప్రింగ్ వాడచ్చా? అదంతా కాంప్లికేషన్ ఏం కాదు. బాగుంటుంది కదా, అంటే ఐ మీన్ ఫ్లెక్సిబుల్ వాడడానికి ఇదేమన్నా టాయ్ కాదు. యూ డోంట్ నీడ్ అ స్ప్రింగ్. ఓకే 1 సెకండ్. అబ్సల్యూట్లీ యు ఆర్ రైట్ డాక్టర్. దీనిలో రాడ్ వాడమని చెప్తున్నారు. వి విల్ యూజ్ దట్. అవసరం లేదండి. గూగుల్ చెప్తుందండి, వికీపీడియాలో ఉంది. ఇదే గూగుల్లో మ్యాప్స్ కూడా ఉంటాయి కదా. ఎస్. యా, కెన్ యూ ఓపెన్ దట్? ఎస్. అందులోకి వెళ్ళి శకుంతల సర్జికల్ స్టోర్స్ అని టైప్ చేయండి. ఎస్, 100 మీటర్స్ అవే. ఎస్. అక్కడికి వెళ్ళి ఓ సర్జికల్ నైఫ్, ఓకే, సిజర్స్, ఓకే, కాటన్, ఓకే, ఇవన్నీ కొనుక్కోండి. యూట్యూబ్ ఉందా? యూట్యూబ్. యూట్యూబ్ లో సెర్చ్ కి ప్రదీప్ గంటా వీడియోస్ అని కొట్టండి. ఓకే ఓకే, అందులో సర్జరీ వీడియోస్ వస్తాయి. మీ సర్జరీ మీరే చేసుకోండి. అంటే ఐ మీన్ లేకపోతే ఐ హావ్ అ బెటర్ ఐడియా. ఆ పక్కనే ప్రభాస్ బైక్ షాప్ ఉంది, అక్కడికి వెళ్ళి షాక్ అబ్జార్బర్స్ కొనుక్కుని పెట్టుకోండి. ఇంకా ఓ పని చేస్తుంది. అంటే రాడ్ కంటే బెటర్. చేతులు బాగోదేమో కదా. సర్జరీ కాస్ట్. ఓకే, ఎప్పుడు చేస్తారు డాక్టర్? మోరో మార్నింగ్. ఓకే. ఇంగ్లీష్ రాదా? సరే చెప్తా పట్టు. ఇగో ఈ 2 టాబ్లెట్లు ఉన్నాయి కదా, ఇవి రోజు మధ్యాహ్నం తిన్న తర్వాత తీసుకోవాలి. ఓకే, ఈ పచ్చ టాబ్లెట్ ఉన్నాయి కదా, ఇది రోజు పొద్దున తిన్న తర్వాత, రాత్రి తిన్న తర్వాత. పొద్దున ఎన్నింటికి సార్? 9. రాత్రికి ఎన్నింటికి వేసుకోవాలి? రాత్రి కూడా 9. అంటే సార్ నైట్ బీరు దాకా వేసుకోవచ్చునా సార్? బీరులు దాగే ఇట్లా అయింది. ఇప్పుడు మా తాత చెప్తుండే కళ్ళు మంచిది కదా సార్, కళ్ళుతో వేసుకోవచ్చునా? అవేం తాగద్దు. ఈ 10 రోజులు మంచి తిండి తిను, ఈ టాబ్లెట్లు వేసుకో, తగ్గిపోతుంది. కళ్ళు మంచిది కాదంటావు సార్ నువ్వు? కళ్ళు మంచిది కాదు, ఇప్పుడు డూప్లికేట్ వస్తుంది, నీకు తెలియదు. ఇది ఉంది కదా, ఇది రోజు పొద్దున తినకముందు 9కి. అంటే అంటే
పండ్లు తోముకోక ముందా పండ్లు తోమినాకనా? తోమినాక ఎట్లా తోముకున్నా పళ్ళు తోమిన తర్వాతనే వేసుకో సార్. రాయాలా? చిన్న డౌట్ ఉన్నా సార్. పొద్దున్న మళ్ళీ ఏందయ్యా? చాయ్ తాగుడు అలవాటు సార్. గరం గరం చాయ్ లేకుంటే ఇది చాయ్తో వేసుకోవాలనా చాయ్ తాగినాక వేసుకోవాలనా? చాయ్ తాగకముందే. తాగకముందే. పళ్ళు తోమి చాయ్ తాగక ముందు మధ్యలో టైం ఉంటుంది చూడు, ఆ టైంలో వేసుకో. ఓకే. ఇక నెక్స్ట్ చాయ్. ఇక నెక్స్ట్ ఇగో ఈ క్రీమ్ ఉంది కదా, ఇది రోజు రాత్రి ఆ పుండు అయింది కదా ఆడ పెట్టుకొని వండుకో. ఓకే కదా? పుండు కాడ పెట్టుకోవాలి. పుండు కాడనే పెట్టుకో. మింగద్ది. ఇది మింగేది కాదు, మింగేది ఇది పుండు కాడ పెట్టుకో, తగ్గిపోతుంది. ఓకే సార్. ఎంత పెట్టుకోవాలి? చెప్పినంత. అంటే సార్ నీది ఏళ్ళు పెద్దగా నాకు ఇంటర్నెట్ సార్ వేలు. ఎవరేలైనా గంతే వస్తుంది. ఓ పని చేయి, ఇది ఉందా ఈ మూతలకు విండు, ఈ మూతలకు ఎంత వస్తా అంత పెట్టుకో. ఓకే. ఈ మూతలకు సార్ ఒకటే మూతుంది. ఓకే. గుర్తొస్తున్నావు సార్. నువ్వు పేషెంట్ డౌట్లు వస్తే చెప్పవా సార్? నువ్వు ఏం దవాఖానా నడిపిస్తున్నావు నువ్వు? సార్ 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 ఏడుస్తున్నావు సార్, నాకు చూస్తుంది. లాస్ట్ 2 టాబ్లెట్లు రాత్రి తిన్న తర్వాత ఓకే పడుకునే ముందు ఆ మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, అందులో వేసుకొని నిద్రపో. 2 రోజులలో అయిపోతాయి, తగ్గిపోతుంది. అర్థమైందా? ఇక చిన్న డౌట్, గివే మంచిగా పని చేస్తాయి కదా సార్, గివే 4 రాసేసి గివే ఎందుకు సార్? కట్టలు కూడా తింటాడు. ఎన్ని వేయాలో మాకు తెలుసు. 4 ఎత్తే పెద్దగా అవుతుంది. పెద్దగా కావాలా నీకు? అమ్మ వద్దు సార్. అద్దు కదా, మరి 2 వేసుకో. ఓకే చెప్పింది ఇప్పుడే పానం పోతుంది సార్. నీకేం చెప్పేది సార్? రేపు అత్తమ్మ వాళ్ళ ఇంటికి పోవాలి సార్. నాటుకోడి 2 పెట్టారు సార్, నేను ఎట్లా తినాలి సార్? నాటుకోడా? అవు సార్. కోళ్ళు తినద్దు ఇప్పుడు. మా ఊర్లో మంచిగా ఉంటుంది సార్ నాటుకోడి, నువ్వు చూడలే. అమ్మాయి నాకు తెలుస్తలేదు, మా ఊర్లో మంచిగా ఉంటుంది సార్. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకురా కొంచెం, కానీ 10 రోజులు మాత్రం తీసుకో. ఓకే. కోళ్ళు మందు ఇవన్నీ మానేయి, వట్టిగా పప్పన్నం తిను మంచిగా. పప్పన్నము ఒంటికి మంచిది. పప్పన్నం పెరుగన్నం తిను, ఈ టాబ్లెట్లు వేసుకో. చెప్పినట్టు ఇను, వేసుకో, పుండు తగ్గిపోతుంది. ఇంకా పుండు ఉంటే 10 రోజుల తర్వాత రా. ఓకే. అప్పుడు వీళ్ళంతా చంపేటట్టే ఉన్నాడు, రావద్దు ఆయన. సార్ ఒక్క డౌట్ వచ్చింది సార్. 10 రోజుల తర్వాత ఏ టైంలో రమ్మంటారు? ఫోన్ చేయి. ఫోన్ ఉందా? లేదు సార్. లేదా? సరే 10 రోజుల తర్వాత రాత్రి ఇదే టైంకి రా. రాత్రి రావాలి. రాత్రి ఇప్పుడైతే 10 అయింది సార్, రాత్రికి ఉంటారా మీరు? 10కి ఉంటా. నేను ఈయన్నే ఉంటా, ఏడికి పోను. నీకోసం ఇక్కడనే వెయిట్ చేస్తా. ఓకే పో ఇప్పుడు పోండి. అరే దారి బాధ కట్టు వస్తారా బై పేషెంట్లు. సార్ ఫీజు అవసరం లేదు, ఫ్రీ. నీకు ఫ్రీ, నువ్వు పోతే ఫ్రీ. ఇప్పుడు పో. ఓకేనా? ఇప్పుడు పో, నీకు ఫ్రీ. ఇట్లా అంటూ రోజు 10 మంది వస్తే కథం తవ్వకన్నా క్లోజ్ చేసుకున్నాడు. ఇక చెప్పండి మీ ప్రాబ్లం ఏంది? సార్ సార్ ఫ్రీ అన్నారు కదా, 10 రోజుల తర్వాత రా, అప్పుడు కూడా ఫ్రీ. నీకు ఒక చిన్నది ఉండే సార్. చెప్పు మళ్ళీ. చిన్నప్పుడు గింత ముళ్ళు ఉంటుండే సార్ ఇంటి పక్కకు, చూసుకొని నడిచిన కానీ సక్కుమని దిగినాయి సార్. ఉందా? అది ఉంటుంది. యాంటిక్ మ్యూజియంలో వెళ్ళాం. ఇంకా ముళ్ళు మరి ఉన్నదో లేదో గుస్సు అవుతున్నావు సార్, నువ్వు నాకు భయం వేస్తుంది. ముళ్ళు చూడడానికి మా కాంపౌండర్ చాలండి. చూస్తాడా సార్? ముళ్ళు చూడడానికి కానీ ఎంబీబీఎస్ చేసింది. సరే నువ్వు బయటికి పో. నెక్స్ట్ నువ్వు పంపి నీకు దండం పెడతా. ఇవాళ క్లినిక్ క్లోజ్ రా, బంద్ చేయి. అబ్బాయి అందరికి మొత్తం ఇళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వేస్తారు అంతా. చల్ బంద్ చేయి, క్లినిక్ లేదు పక్కలేదు. నేను కొన్ని మెడిసిన్స్ అండ్ సిరప్ రాసిస్తాను, ఇవి వాడండి. దీన్ని బట్టి మనం రిజల్ట్ చూద్దాం. ఓకే ఓకే డాక్టర్. బయట కౌంటర్లో ఈ టాబ్లెట్స్ ఇంకా సిరప్ తీసుకొని వెళ్ళండి. ఓకే డాక్టర్ దీంట్లో 10 టాబ్లెట్స్ ఉన్నాయి డాక్టర్. డాక్టర్ దీని బదులు హాట్ వాటర్లో హనీ కానీ, యూకలిప్టస్ ఆయిల్ కానీ, జిందాల్ స్మాత్ కానీ, లేకపోతే హాట్ మిల్క్లో టర్మరిక్ కూడా యూజ్ చేస్తే తగ్గిపోతుందని మా నాన్నమ్మ చెప్పింది డాక్టర్. ఇంకేం చెప్పింది మీ నాయనమ్మ? సొంటి కషాయం డాక్టర్, సొంటి కషాయం కూడా తాగితే తగ్గిపోతుందని చెప్పింది. అవన్నీ తాగితే తగ్గదమ్మా ఇది. డాక్టర్ నార్మల్ దగ్గే కదా డాక్టర్. చూడండి, మీకు వచ్చింది అందరికీ వచ్చేలాగా నార్మల్ దగ్గు కాదండి, దీన్ని క్షయ అంటారు. క్షయ అంటే? టీబీ అని విన్నారా ఎప్పుడైనా?
ట్యూబర్క్యులోసిస్. ఎస్ ఎగ్జాక్ట్లీ అదే వచ్చింది. మీ నాయనమ్మ చెప్పింది వాడారనుకోండి మీరు పోతారు. అదే నేను ఇచ్చిన టాబ్లెట్స్ సిరప్ వాడారనుకోండి బ్రతికిపోతారు. ఓకే నాయనమ్మ. మీలో పేషెంట్ ఎవరు? ప్రాబ్లం ఏంటి? ఎన్ని రోజుల నుంచి? 2 days. మాట్లాడదాం. 2 days. ఇంకేమైనా సింటమ్స్ ఉన్నాయా? ఓన్లీ బ్యాక్ థ్రోట్, జలుబు, దగ్గు, కొంచెం ఫీవర్ కూడా. ఆల్రైట్. ఫుల్ బాడీ పెయిన్స్ కూడా. ఓకే. ఎనీథింగ్ ఎల్స్? ఈ ప్రిస్క్రిప్షన్ వాడండి, కోర్స్ ఫినిష్ చేయండి. విల్ బి ఫైన్ విత్ ఇన్ అ వీక్. ఓకే. నెక్స్ట్. బావకు కూడా బాలేదు. ఈ ప్రాబ్లం ఏంటి? అడవిలో ఏదో కుట్టినట్టుంది, బాగా దొరకబడతాను. కూడా అక్కడ ఉండిపోవాల్సింది. ఐ థింక్ యూ బెటర్ గో విత్ దిస్ యాంటీబయాటిక్. సో మీకు ఎలర్జీ తగ్గుతుంది. దాట్స్ అన్ ఎలర్జీ. వనకొస్తుంది రాత్రి పూట. స్వెటర్ వేసుకుని పడుకోండి. నెక్స్ట్. వేరే అపాయింట్మెంట్ తీసుకోవచ్చు కదా. మా అన్నకి కూడా. ఈ ప్రాబ్లం ఏంటి సార్? మీ ప్రిస్క్రిప్షన్ ఒకసారి ఇస్తారా? ఇదిలోనే డాక్టర్ గారు ఆ టాబ్లెట్స్ ముగ్గురు ఇదే ప్రిస్క్రిప్షన్ వాడండి. ఒక అపాయింట్మెంట్, ఒక ప్రిస్క్రిప్షన్. ఓకే? లేదు, బయట ఫార్మసీలో. మీకు ఇస్తారుగా మెడికల్ రిప్రజెంటేటివ్. రోజులు కూడా వచ్చేసాయి. నందు చెప్పు. హలో డాక్టర్, ఇందాక తినేటప్పుడు రాయి మింగేసాను, ఏమన్నా అవుతుందా? నువ్వు మింగింది గ్రానైట్ రాయి కాదు, ఏం కాదు, పెట్టే. ఓకే డాక్టర్. బా ఏం క్వశ్చన్ అడుగుతారో. మళ్ళీ ఏమైంది? నా ఎడం కన్నా అదురుతుంది, ఏం చేయమంటావు? ఏం లేదు, శుభం. ఎడం కన్నా అదిరితే అమ్మాయికి పెళ్ళి అవుతుంది అంటాడు. నీకేం కాదు, వాడు తెచ్చాడు. ఓకే పెట్టి. సార్ అబ్బా అరవకు, చెప్పు. నా లెఫ్ట్ కిడ్నీ కింద ఇచ్చింగ్ గా ఉంది, డయాలసిస్ చేయమంటారా? అది దురద, డస్టింగ్ పౌడర్ వాడు, సెట్ అయిపోద్ది. సార్ అరవకు, చెప్పు. సార్ లోపల కూడా కొంచెం నొప్పిగా ఉంది సార్. అవునా? ఆ కిడ్నీ ఎవరికైనా దానం చేసి పీడా పోద్ది. పెట్టాయి. ఓకే ప్లీజ్ లైక్ దిస్ వీడియో. ఇంకో మీరు కూడా ఇలాంటి డాక్టర్లని మాలాంటి పేషెంట్లను కలిసి ఉంటే షేర్ చేయండి వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి. మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ అయి ఉంటే కింద కమెంట్ చేయండి. ఫాలోస్ ఆన్ ఫేస్బుక్. లాల్. ఓకే ప్లీజ్. ఏయ్ ఇంజెక్షన్ ఇచ్చేస్తా. మైకిల్ కోర్స్ హ్యాండ్ బ్యాగ్ కొనుక్కుంటా. ఎందుకు? ఆ పక్కన ఉన్న ఫాస్ట్ ట్రాక్ ఆర్డర్ చేయి. బేబీ సరే తీసుకో. ఫిలిప్స్ ఎల్ఈడి టీవీ కూడా కొందాము. కొనుక్కో. ఫ్రంట్ రూమ్ లో భలే ఉంటుంది. వాషింగ్ మిషన్ కూడా చాలా స్టిక్ గా వస్తుంది. వాషింగ్ మిషన్ కూడా తీసేసుకున్నాను. రెండు ఉంటే పెద్ద ప్రాబ్లం ఏం లేదు. తీసుకో. ఎక్స్చేంజ్ ఆఫర్ అంటే నన్ను కూడా అమ్మేస్తావా? లేదులే.